ఫ్రెండ్స్, కాకరకాయలను చూపిస్తున్నది ఏందని అనుకుంటున్నారా? అవును, కాకరకాయలతో ఉల్లి కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలని ఇంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా? చూస్తేనే నోరు ఊరిపోతుంది. కాకరకాయలని ఇట్లా సగంలా కట్ చేసుకొని ఇలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో మొత్తం తీసేయాలి. ఇంకా ప్రాసెస్ మొదలు పెడతాను, చూడండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూనుడు. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి కారానికి ఉల్లిగడ్డలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా కొంచెం కలుపుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఎర్రగా వేగిపోవాలి. వెల్లుల్లిపాయలు ఇట్లా ఒక 5 నిమిషాల దాకా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కాకరకాయలు అప్పుడప్పుడు తింటే మంచిది, ఇంటికి కూడా షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనము శనగపప్పు మినపప్పు కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఎర్రగా వేగిపోవాలి. ఎందుకంటే ముందు వేగితే కొంచెం, తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని లైట్గా మెంతులు వేసుకోవాలి. ఇవి లైట్గా వేగాక ఇవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేగిపోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇంకా కాకరకాయలను శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడుక్కొని ఒక గంట సేపు తడి ఆరనిచ్చి పక్కకు పెట్టుకున్నాను. శుభ్రంగా చేసుకొని ఇంకా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డని చింతపండు జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపప్పు వేసుకొని దోరగా వేయించుకున్నా. ఇప్పుడు వీటిలోకి కారం, పసుపు,
అల్లం మిక్సీ పట్టుకోవాలి. చూసావా, లైట్గా కలర్ వచ్చేసాయి కాకరకాయలు. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా లైట్గా వస్తే చాలు. ఇప్పుడు వచ్చి మనము ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిలోకి ఇది మనము ముందుగా చేసుకున్న ఇది ఉల్లిగడ్డ కారం ఇలా కలుపుకోవాలి. ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అన్నిట్లకి ఇలానే పెట్టుకోవాలి. అన్ని దాంట్లోకి ఇలానే పెట్టుకోవాలి. అన్నీ ఇలానే నింపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మన నూనె కాగిపోయింది. మనం ఇప్పుడు అన్నిటికీ నింపేసుకున్నాం కాబట్టి ఇలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కాకరకాయ కూర కాబట్టి ఇంకా మంచిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సూపర్ ఉంటుంది. నాలాగా ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత కష్టపడి ప్రాసెస్ చాలా కష్టం ఉంటుంది. వీడియో ఒక్కదాన్నే ఎడిట్ చేసుకోవాలి, తీసుకోవాలి, చాలా ఉంటుంది. ఇంకా కాకరకాయల మిగిలింది కారం, అది కూడా ఇలా వేసేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. రెడీ అయిపోయింది మన కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.